హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చుక్క కూరతోటి ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. సాధారణంగా ఆకుకూరలు అంటే మనం అంతా ఇష్టపడం కదూ, కానీ చుక్క కూరతోటి ఎండు రొయ్యల కాంబినేషన్ అయితే అత్తిరిపోతుందండి. ఇవాల్టి రెసిపీలో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు, అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది. అలాగే చుక్క కూర కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో కావాల్సినంత ఐరన్ ఉంటుంది కాబట్టి కనీసం వారానికి ఇలా ఒక్కసారైనా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 కట్టల చుక్కకూర తీసుకున్నానండి. మీకు గుప్పెడితో పట్టుకుంటే ఇలా 3 గుప్పులు వస్తాయన్నమాట. చక్కగా ఫ్రెష్గా ఉన్న చుక్కకూర అయితే చాలా బాగుంటుంది. మనం ఇంటికి ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా సరే 2-3 సార్లు చక్కగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. అలాగే ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో చిన్న పురుగులు ఉంటాయి కదండి, అందుకని. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక గుప్పెడు ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే కట్ చేసుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక పండు టమోటా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోవాలి. రొయ్యలు మనకి చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి, అద్దిరిపోతుందనమాట. సాధారణంగా ఎండు రొయ్యలు అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా ఫ్రై చేసి పెడితే చక్కగా హాయిగా తినేస్తారండి. ఇలా దోరగా వేగిన రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని కాస్త రంగు మారి టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదండి. పచ్చిమిర్చి నేను చుక్కకూర వేసేటప్పుడు వేసుకుంటాను. చుక్కకూరతో పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా అందులో ఉడికినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వేసుకున్న ఉల్లి తరుగు అలాగే కట్ చేసుకున్న టమాటా తరుగు కూడా చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసారంటే త్వరగా మగ్గిపోతుందండి. మనకి అంత శ్రమ ఉండదన్నమాట. ఒకవేళ సాల్ట్ వేసుకోకుండా మగ్గించుకున్నారంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, మనం వేసుకున్న ఉల్లి తరుగు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కదిలించేసుకోవాలి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్లోకి మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా కొంచెంగా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మీరు గోంగూరతో కూడా చేసుకోవచ్చండి, కానీ చుక్క కూరతో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా ఇందులో వేసేసుకొని తాలింపంతా చుక్క కూరకి పట్టేలాగా 1 నిమిషం పాటు గరిటెతో కదిలించుకోవాలి. చుక్క కూర మగ్గడానికి అంత టైం పట్టదండి, చాలా త్వరగా మగ్గిపోతుంది. నేను ఇక్కడ గరిటెతో కదిలించేసుకుంటుంటేనే సగం మగ్గిపోతుంది కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచారంటే మనకి చక్కగా మగ్గిపోతుందండి. చూసారు కదా, వేసుకున్న చుక్క కూర పచ్చిమిర్చి అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ టమాటా ముక్కలు మగ్గించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చుక్క కూరకి గోంగూరకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒక 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చుక్క కూర మనకి ఉడికి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకి చుక్క కూర చక్కగా మగ్గిపోయి కర్రీ కూడా దగ్గరకు వచ్చింది. ఈ స్టేజ్లో నేను వేయించుకున్న రొయ్యల నుండి కొంచెం వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మిగతావి లాస్ట్లో వేసుకుంటాను. ఇలా సగం రొయ్యలు ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ పట్టేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీ మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, కర్రీ మనకి చక్కగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మిగిలిన రొయ్యలు కూడా ఇందులో వేసేసుకుంటే మనకి రొయ్యలు క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేడి అన్నంలోకి ఇంకా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.